సూర్యాపేట జిల్లాలో అతిపెద్దయిన మున్సిపాలిటీకి హనుమంతరెడ్డి గారు రావటం కింద సంబంధిస్తుంది. సార్ నమస్తే సార్. ముఖ్యంగా మీరు రావటం చాలా ఆనందం. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని ఒక విలీనం కొన్ని గ్రామాలు విలీనం చేయడం జరిగింది. అసలు విలీన గ్రామాలకు కొద్దిగా పడకేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న కొంతమంది కమిషనర్లు దాని మీద పట్టించుకోకపోవడంతో కొంత ఆరోపణలు వస్తున్నాయి. తమరు ఎట్లా ముందుకెళ్తున్నారు? సూర్యాపేట మున్సిపాలిటీలో 2018లో 9 గ్రామాలు అనేది విలీనం జరగడం అనేది జరిగిందండి. విలీనం అయ్యాయి. సో వాటిలో మనకు అంతకుముందు కేటాయించిన నిధుల్లో కొన్నిటిని మనం ఆల్రెడీ కేటాయించడం జరిగింది విలీన గ్రామాలకి. బట్ కొంత మనకు రోడ్ల పరంగా కూడా కొన్నిటి నుంచి కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. వాటి మీద మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్లే కాకుండా స్ట్రీట్ లైట్స్ అండ్ డ్రైనేజ్ ఇష్యూస్ కూడా ప్రత్యేక దృష్టి అనేది కేటాయిస్తున్నాం వాటిపైన. నెక్స్ట్ ప్రభుత్వం నిధులు కేటాయించినప్పుడు ఫస్ట్ ప్రియారిటీగా మేము విలీన గ్రామాలనే తీసుకోవడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చే నిధుల్లోంచి వాటికి ప్రియారిటీ ఇచ్చేసి వాటిని అభివృద్ధికి మేము కట్టుబడతామండి. ముఖ్యంగా చెప్పండి, చెత్త సేకరణ ఎట్లా చేపడుతున్నారు? చెత్త సేకరణ విషయంలో ఆల్రెడీ సూర్యాపేట అనేది అన్ని వేరే కంపారిటివ్లీ అదర్ మున్సిపాలిటీస్తో పోల్చినట్టయితే ముందంజలోనే ఉందని నేను చెప్పదలుచుకున్నానండి. నేను వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ 100%కి 80% చెత్త సెగ్రిగేషన్ అనేది మన హౌస్ హోల్డ్లోనే ఇంటి దగ్గరే చెత్త సెగ్రిగేషన్ జరుగుతుందండి. అది చాలా గొప్ప పరిణామం, అది గొప్ప విషయమే. బట్ ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఈ 80% సుమారుగా 93-95% తీసుకెళ్లాలని మా ముందున్న టార్గెట్ అండి. అచీవ్మెంట్లో తీసుకెళ్లేటటువంటి దారిలో మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, ప్లాస్టిక్ మీద ఇంతమంది కూడా ఉన్న కమిషన్లు పోవడం జరిగింది, మీరు ఎట్లా ముందుకు? ప్లాస్టిక్ పైన కూడా ఫ్రీవేస్గా ఉన్న కమిషనర్ గారు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. అది మా వరకు కూడా వచ్చిందండి. సో ఆ టైంలో మనం చాలా వరకు ఆ టౌన్లో ప్లాస్టిక్ నియంత్రించడం జరిగింది. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంత ప్లాస్టిక్ అనేది బయట వాడకం అనేది జరుగుతుందని మా దృష్టికి కూడా వచ్చింది. దానిపైన కూడా తగు చర్యలు తీసుకుంటాము. పెనాల్టీలు వేయడము, ఫైన్స్ వేయడము అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ప్లాస్టిక్కి నియంత్రణలో భాగంగా ఆల్రెడీ మేము స్టీల్ బ్యాంక్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని ఫంక్షన్స్లో మనం ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడడం జరుగుతుంది. అట్లాంటి ఫంక్షన్స్లో మనము స్టీల్ వస్తువులు ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మా TLF టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ ఒక రెండు స్టీల్ బ్యాంక్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము పట్టణ ప్రజలకు కూడా ఆల్రెడీ ఇంతకుముందే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి కూడా మీ క్యూన్యూస్ తరపున విజ్ఞప్తి ఏంటంటే చిన్న ఫంక్షన్స్కి ఏదైనా మీరు మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరుగుతున్నట్టయితే మా పట్టణ సమాఖ్యలకు సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టీల్ వస్తువులు మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అంటే కూడా అవి తక్కువ కాస్ట్కే మనకు లభ్యత ఉంటుంది. మీరు మా TLF సంఘం యొక్క ప్రతినిధులు మీరు కలిసినట్టయితే వారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంత కూడా మేము ప్లాస్టిక్ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కొన్ని దానిపైన చర్యలు కూడా ప్లాస్టిక్ నియంత్రణ భాగంగా మేము తీసుకుంటామండి. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా కేంద్రం అనేది విజయవాడ ఇటు హైదరాబాద్ 2 రాజధానుల మధ్య ఉంది. రోజుకు దినదిన అభివృద్ధి చెందుతుంది. అయితే బిల్డింగ్లు కూడా అదే విధంగా అభివృద్ధి కట్టడం జరుగుతుంది. కొన్ని అనుమతులు లేకుండా బిల్డింగ్ ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బిల్డింగ్ పర్మిషన్స్ అంటే మేము మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఫైల్ ఇప్పుడు స్టడీ చేసి క్షుణ్ణంగా దానిపైన లీగల్గా అన్ని పర్మిషన్స్ లీగల్గా ఉన్నట్టయితే దానికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా కొన్నిటి కూడా పర్మిషన్ లేకుండా కూడా వాటిని చర్యలు తీసుకుంటారని కూడా కొన్ని అపోహలు చర్యలు తీసుకుంటూ వచ్చిందా? ఇప్పటివరకు అయితే నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా దానిపైన ఏంటనేది సార్ట్అవుట్ చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, రోడ్డు విస్తరణలో భాగంగా మీరు మున్సిపాలిటీ వాళ్ళు వాకింగ్ రోడ్డు విస్తరణ చేయడం, మన కొంత పార్కింగ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఆక్రమించి బిజినెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు? ఓకే, మరి నేను వచ్చిన ఈ పీరియడ్లో అట్లాంటి కంప్లైంట్స్ అయితే నా వరకు రాలేవండి. ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా వాళ్ళపైన చట్టపరంగా ఏమైతే చర్యలు ఉంటాయో అవి తీసుకోవడానికి మా మున్సిపాలిటీ తరఫున మేము రెడీ ఉంటామండి. ముఖ్యంగా చెప్పండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పబ్లిక్ మీరు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆల్రెడీ స్వచ్ఛత ఈ చెత్త సేకరణలో చాలా ముందంజలో ఉందండి. సో దానికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బట్ ఈ ప్రాసెస్ అనేది ఇంకా మెరుగుపరచాలి అని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా మనకు ట్యాక్సెస్ కూడా కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ అవి ఆల్మోస్ట్ కలెక్షన్ ఉంది. కొంతమంది ఇంకా కట్టట్లేరని మా దృష్టికి వచ్చింది. వాళ్ళు కూడా సకాలం చెల్లించినట్టయితే అది కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి మేము దాన్ని వెచ్చిస్తాము. ముఖ్యంగా మన సూర్యాపేటలో సాయంత్రం పూట పశువులు కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా బయటకు వెళ్తున్నాయి. వాళ్ళకు యజమానులకు ఏమైనా హెచ్చరిక చేస్తున్నారు? ఓకే, పశువులు అనేది మరి
నేను వచ్చిన ఈ 10 daysలో నాకు అట్లాంటి ఇష్యూ ఏమో లేదండి. ఒకవేళ ఉన్నట్టయితే డెఫినెట్గా మా సిబ్బందిని అక్కడ నియమించేసి దానికి తగు చర్యలు కూడా మేము తీసుకుంటామండి. మనం హనుమంత్ రెడ్డి గారు మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సూర్యాపేట పట్టణం మాత్రం అభివృద్ధి చెందే విధంగా అన్ని కృషి చేస్తాను. ఎందుకంటే విలీన గ్రామాలు అయితే ఉందో 9 గ్రామాలకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ మాత్రం ఫస్ట్ విలీన గ్రామాలకు హెచ్చిస్తాము. దాన్ని కూడా మేము అభివృద్ధి చేసే సిద్ధంగా ఉన్నాము. అంతేకాదు ఎవరైతే ఇంటి పన్ను విషయంలో కావచ్చు, లేకపోతే కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారో అందరికి కూడా ఇంటి పన్ను కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఇంటి పన్ను కట్టకుండా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఇంటి పన్ను ఖచ్చితంగా చెల్లించవలసింది. అంతేకాదు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా మేము దాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని కూడా హనుమంత్ రెడ్డి గారు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.